కిషోర్9 హెల్త్ న్యూస్కు స్వాగతం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి వైద్య ప్రముఖులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద మరియు మానసిక ఆరోగ్య సమస్యల మీద వ్యతిరేకంగా ఒక డిక్లరేషన్ను ఆమోదించారు. ఈ డిక్లరేషన్లో 2030 నాటికి లక్ష్యాలుగా పెట్టుకున్నటువంటి విషయాలలో హై బీపీ, బ్లడ్ ప్రెషర్ మరియు డయాబెటిక్ మీద మానసిక ఆరోగ్య సేవలను మెరుగుపరిచేలాగా ఈ డిక్లరేషన్ ఉన్నట్లుగా సమాచారం. ఇంగ్లాండ్ వైద్యులు 5 రోజులు స్ట్రైక్ను ప్రారంభించారు. ఫ్లూ వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో వైద్యులు స్ట్రైక్ చేయటం అనేటటువంటిది దురదృష్టకరమని, ఎంతో మంది రోగులు ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తుంది. సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ గనేరియాకు కొత్త యాంటీబయాటిక్స్ను FDA ఇటీవల అంగీకరించింది. భారతదేశం WHOతో కలిసి ట్రెడిషనల్ మెడిసిన్ మీద న్యూఢిల్లీలో ఒక సమ్మిట్ను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆల్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీద ఈ సమ్మిట్లో చర్చించనీయంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాల్లో డయాబెటీస్ రోజురోజుకి పెరుగుతుందని నిపుణులు వాపోతున్నారు. హైదరాబాద్లోని శ్రావణి హాస్పిటల్ గిఫ్ట్ ఆఫ్ హెల్త్ సర్జికల్ మిషన్ 2025 పేరుతో 150 ఉచిత శస్త్రచికిత్సలను చేయటట్టుగా నిర్ధారించారు. ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజలు పాల్గొని ఈ సేవలను అందుకునేటట్లుగా కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం TIMS హాస్పిటల్ నిర్మాణాన్ని గురించి చర్చించారు. ఇది మార్చి 2026 వరకు పూర్తి చేస్తామని అధికారులు అధికారికంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోని వైద్య విద్యలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్పై ముఖ్యమంత్రి స్పష్టీకరణ ఇచ్చారు. ఇది రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు ఆరోగ్య సేవలు మెరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సంజీవిని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్గా ఉంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.